పట్టణ నగర ప్రాంతాల్లో పౌరుల ఫిర్యాదులు నమోదు చేసేందుకు వాటి స్థితిగతులను తెలుసుకునేందుకు మున్సిపల్ సేవలను సులభతరంగా పొందేందుకు పురమిత్ర పేరిట ప్రభుత్వం ఓ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ఈ సేవల యాప్ను ప్రారంభించింది. ఫిర్యాదులు, ప్రభుత్వ సేవలు చెల్లింపులకు సహాయపడేలా పురమిత్ర యాప్ రూపొందించారు. పర్యావరణ శుభ్రత, ఇంటి నుంచి చెత్త సేకరణ, రోడ్ల సంబంధిత సమస్యలపై ఫీడ్బ్యాక్ ను యాప్ ద్వారా అందించవచ్చు. పురమిత్ర యాప్ ప్రత్యేకతలపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ స్మార్ట్ గుడ్ గవర్నెన్స్ కోసం పురమిత్ర యాప్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా పౌరులకు ఎలాంటి సేవలు అందించబోతున్నారు అనే విషయాలు మనకు పట్టణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు ఉన్నారు. అంటే మరి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నగరపాలక సంస్థలు అలాగే పట్టణాల పరిధిలో పురమిత్ర యాప్ను తీసుకురావడం జరిగింది. అసలు ఈ యాప్ ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ఈ పురమిత్ర యాప్లో ఏ అంశాలు ఉంటాయి? ప్రజలకు అంటే మేము చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి, రెండోది ప్రజలకు కూడా చాలా సమస్యలు ఉంటాయి, అది మన దృష్టికి తీసుకురావాలి. అలాగే ప్రజలు కొన్ని పేమెంట్స్ చేస్తారు, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ ఇతర పేమెంట్లు చేయాలి. అలాగే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ లాంటిది వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం తీసుకోవడం అన్నీ కూడా ఒకే ఒక యాప్లో వచ్చేటట్టుగా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం. పురమిత్ర అనే పేరుతో ఈ యాప్ని మొన్న తణుకులో ఈ మార్చి 15వ తేదీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగే సందర్భంలో ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ అనేది మీకు ఇది iOSలో కానీ ఆండ్రాయిడ్లో రెండింటిలో కూడా ఈరోజు ఇది ఉంది. దీని పేరు పురమిత్ర అనే మీరు టైప్ చేస్తే ప్లే స్టోర్లో కానీ iOSలో కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఓపెన్ చేయగానే దీనిలో మీకు ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి దీనికి. ఒకటి గ్రీవెన్సెస్. ఆ గ్రీవెన్స్ వెళ్తే మీకు శానిటేషన్కి సంబంధించి, పబ్లిక్ హెల్త్కి సంబంధించిన సమస్యలు కానీ, వాటర్ సప్లై కానీ, టౌన్ ప్లానింగ్కి సంబంధించిన మీ బిల్డింగ్ అప్రూవల్ కానీ, లేఅవుట్ అప్రూవల్ సంబంధించిన విషయాలు కానీ, ప్రావర్టీ అలివియేషన్ అంటే మెప్మా ద్వారా మనం నగర ప్రాంతంలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇస్తున్న కార్యక్రమాలు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, ఇంజనీరింగ్, స్ట్రీట్ లైటింగ్, రెవెన్యూ, ఇవన్నీ గ్రీవెన్స్లో. అది మీకు కావాల్సిన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేజ్ ఓపెన్ అవుతాయి. అక్కడ ఏమేం సేవలు ఉన్నాయని అంటే మీరేమి టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మేము డ్రాప్ డౌన్లోనే అన్నీ పెట్టించడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో మీకు ఏమైనా కంప్లైంట్ మీరు రైజ్ చేయదలుచుకుంటే మీరు అక్కడ ఆ కేటగిరీ సెలెక్ట్ చేయడము, బ్రీఫ్గా ఏంటి సమస్య అనే ఒక 2-3 వర్డ్స్ రాసుకుంటే సరిపోతుంది. సిమిలర్లీ కొన్ని సమస్యలకి మీరు ఫోటోగ్రాఫ్ తీసుకునే అవకాశం ఉండే, ఎందుకంటే ఇంటి పక్కన చెత్త ఉంది, లేకపోతే వాటర్ లీక్ అవుతుంది, స్ట్రీట్ లైట్ వెలగడం లేదు, ఇలాంటి ఉండే ఫోటో కూడా తీస్తే ఆటోమేటిక్గా ఈ యాప్లోనే మీరు తీసే ఫోటోనే జియో కోఆర్డినేట్స్ అంటారు దానికంటే ఏ లొకేషన్లో అని ఆటోమేటిక్గా ఈ యాప్ గుర్తించి మీరు ఎక్కడ ఏ లొకేషన్లో ఈ సమస్య ఉందని ఈ యాప్లు ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తాయి. ఏఐ ద్వారా, ఏఐ ఎనేబుల్డ్ టూల్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాంతానికి సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్కి కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారికి ఆటోమేటిక్గా ఈ మెసేజ్ వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్క సర్వీస్ కూడా, ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా 24 గంటలు మేము SLA ఫిక్స్ చేసుకున్నాం. అంటే 24 గంటల లోపల ఆ సంబంధిత క్షేత్రస్థాయి అధికారి చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే నెక్స్ట్ లెవెల్కి అది ఎస్కలేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఈ యొక్క అప్డేట్ కూడా మీకు వచ్చేస్తుంటాయి మీ యాప్లోనే. మీ కంప్లైంట్ చేసినప్పుడు నేను కూడా అంటే మొన్న ఇది లాంచ్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తామనే ఉద్దేశంతో నేనే ఒక కంప్లైంట్ జనరేట్ చేస్తాను. అది ఈరోజు పొద్దున నేను చెక్ చేసుకుంటే అది రిసోల్వ్ అయిందని చెప్పి వచ్చింది. కానీ అది రిసోల్వ్ కాలేదని నేను మళ్ళీ అది అంటే రీఓపెన్ చేయించాము. ఇప్పుడు అది ప్రోగ్రెస్లో ఉంది, కనపడుతుంది. కాబట్టి అధికారులు కూడా మేము కూడా చెక్ చేస్తాం ఎందుకంటే సరిగా పని చేస్తలేదా అనేది. రెండో దీనిలో ఇదేంటంటే సర్వీసెస్ ఉన్నాయి దీనిలో. అంటే సర్వీస్ అంటే దీనిలో కూడా ఒక 5-6 కేటగిరీ ఉంది. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టడము, వాటర్ ట్యాక్స్ కట్టడము, అలాగే కామన్ అప్లికేషన్ ఫర్ కొత్తగా వాటర్ కనెక్షన్ కానీ సివరేజ్ కనెక్షన్ కావాలని అప్లికేషన్ పెట్టడం, ట్రేడ్ లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, సివరేజ్ కనెక్షన్, ఇవన్నీ కొత్త సర్వీసెస్ మీరు అప్లై చేస్తున్నాం. ఇవన్నీ కూడా దీనిలో ఉంది. ఇది కూడా మీరు ఇలాగ డ్రాప్ డౌన్లో వెళ్ళి సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే వస్తుంది. అలాగే మూడో దీనిలో ముఖ్య ఇదంటే పేమెంట్స్. ఇందుకు ముందు అయితే మీకు పేమెంట్ చేయాలంటే వెబ్సైట్కి వెళ్ళాలి, లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ యాప్ ద్వారా కూడా అన్ని పేమెంట్ గేట్వే మేము ఎనేబుల్ చేసాము. అది ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, వాటర్ ట్యాక్స్ ఉంది, ట్రేడ్ లైసెన్స్ ఉంది, మ్యూటేషన్ ఫీ ఉంది, అగ్రిమెంట్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ అన్నీ ఉంది. దీనిలో మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే అన్ని బ్యాంకుకి సంబంధించిన పేమెంట్ గేట్వేలు దీనిలో ఎనేబుల్ అయి ఉంది. అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా పేటిఎం లాంటి అన్ని
అంటే ఒకే ప్లేస్లోనే అన్ని సర్వీస్ వస్తున్నాం. ఇది మనం ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాం. సార్ దీన్ని మానిటరింగ్ ఎలా చేస్తున్నారు అంటే ఫీల్డ్ డెవలప్మెంట్ ఆకస్మిక తనిఖీలు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఒక సమాచారం తెలియజేశారు. సో ఇది ఎట్లా దీన్ని ప్రాపర్గా వాళ్ళు చేస్తున్నారా లేదా అని ఎలా చూస్తుంది? ఇక్కడ సెక్రటరియట్లోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఇక్కడ కూడా పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు టీం ఉంటుంది. సో కొన్ని అంశాలు మేము దీనిలో వచ్చే కంప్లైంట్లో ఒకటి ర్యాండమ్గా చెక్ చేసుకోవడము, అంటే దీనిలో కంప్లైంట్ వచ్చింది సంబంధిత అధికారి మేము రిసోల్వ్ చేస్తామని చెప్తున్నాము, అది కూడా మేము ర్యాండమ్గా అలాగే రిసోల్వ్ అయిన దానిలో ఒక 10% కంప్లైంట్ని ప్రతిరోజు పికప్ చేసి వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దీనిలో వచ్చిన కంప్లైంట్ మాత్రం కాకుండా మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ఉంటాయి, అది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రోజు జిల్లా వారీగా ఉన్న న్యూస్ మొత్తం కూడా ఇక్కడ కంపైల్ చేసి మేము అది కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అది కూడా దీనిలో రైజ్ చేసి అక్కడ ఉన్న అధికారులకు పంపిస్తాం, ఇది పరిష్కారం చేయాలని. ఈ రకంగా మేము ఇంటెన్సివ్గా మానిటర్ చేస్తున్నాం దీన్ని. ఇప్పుడు మొన్నే లాంచ్ చేసాము కాబట్టి ఇంకో ఈవెన్ 15 days కూడా కాలేదు. కాబట్టి మేము ఒక నెల టైం ఇచ్చి 1 month టైం ఇచ్చిన తర్వాత అప్పుడు చూస్తాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని రివ్యూ చేసుకుని మళ్ళీ ముందుకు తీసుకురావాలి. సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాము. అంటే చిన్న అపార్ట్మెంట్లో అయితే అంటే 18 అంటే మల్టీ స్టోరీ బిల్డింగ్ కాకపోతే అంటే ఒక 18 మీటర్ వరకు హైట్ ఉన్న దానికంటే తక్కువ హైట్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్. ఇప్పుడు మీరు ఈ ఆన్లైన్లో DPMS అనే మనకు ఉంది, దీనిలో యాప్ ఉంది, ఆ దానిలో అప్లై చేసుకుంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకోవచ్చు. మీరు వెయిట్ చేయండి, ప్రీ వెరిఫికేషన్ అనే సిస్టమ్ ఇప్పుడు తీసేసాము. కానీ దీనిలో ఒకటే ఉంది, మేము ఒకవైపు సరళీకరిస్తాము, సింప్లిఫై చేస్తాము, చాలా స్ట్రింజెంట్గా ఉన్న రూల్స్ని తగ్గిస్తాము, బట్ ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చాలా రిలాక్సేషన్ ఇచ్చేటప్పుడు రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత కూడా వైలేషన్ చేస్తే మాత్రం అది కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. సరే, ఈ పురా యాప్లో ఈ వేసవకాలంలో ఎక్కడైనా వాటర్ స్కేర్సిటీ కానీ అర్బన్లో ఉంటే ఇందులో యాప్లో వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు సార్? యాప్లో కంప్లైంట్ చేసుకోవచ్చు. యాప్లో కూడా ప్రొవిజన్ ఉంది. అలాగే ప్రతి ULBస్లో కూడా ఒక సెపరేట్ గ్రీవెన్స్ నంబర్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది అందరి కమిషనర్లకి. ఎందుకంటే వేసవి కాలంలో ఉన్న ఒక సెపరేట్ సెల్ పెట్టమని చెప్పడం జరిగింది. అంటే డ్రింకింగ్ వాటర్ కోసం కేవలం నీళ్ళు ఇవ్వడం మాత్రం కాదు, క్వాలిటీ ఆఫ్ ది వాటర్ కూడా, కంటామినేషన్ జరగకూడదు. సమ్మర్ సీజన్లో నీళ్లు కలుషితం అయితే దానివలన వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే నీటి ద్వారా వచ్చే రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎక్కడ కూడా స్టేట్లో ఎక్కడ కూడా ఏ ఒక్క సంఘటన కూడా జరగడానికి లేదు. 0 టాలరెన్స్ ఉండాలి దీని మీద. ఎక్కడైనా జరిగితే మాత్రం సంబంధిత అధికారుల మీద బాధ్యత ఫిక్స్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎక్కువగా మనకు హీట్ వేవ్ సిచ్యువేషన్స్ వస్తే మాత్రం ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పురమిత్ర యాప్ ద్వారా స్మార్ట్ గుడ్ గవర్నెన్స్ కోసం అందుబాటులో తీసుకొచ్చిన యాప్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే దీని ద్వారా ఫిర్యాదులతో పాటు అక్కడ ఉన్న స్థానిక అంశాలను కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి సురేష్ కుమార్ గారు చెప్తున్నారు. అమరావతి నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.